ఇంకా అటు తీయాలా ఇటు తీయాలా వీళ్ళని చూడాలా వీడియో తీయాలా అర్థం కావట్లా. సో లెట్స్ సీ. ఇవాళ వచ్చేసి మనం యాపిల్ ప్లకింగ్కి వచ్చాము. యాపిల్ అండ్ పేర్స్ కూడా ఉన్నాయంట. సో ఇక్కడ వెదర్ అయితే చాలా సపోర్టివ్గా ఉంది. చూద్దాం మరి, లోపలైతే బాగా గుత్తులు గుత్తులు కాసాయంట. ఎలా ఉన్నాయో చూద్దాం మరి. యాపిల్ ప్లకింగ్కి వచ్చావా? ఎన్ని యాపిల్స్ కావాలి నీకు? 1, ఓకే. 2, మరి పేరు ఎన్ని కావాలి? ఓకే. లోపలికి వచ్చేసాం, చూద్దాం మరి. యాపిల్స్ అయితే ఎంట్రీలోనే పిచ్చెక్కిస్తున్నాయి. పియర్ యాపిల్స్ చాలా బాగా కాసాయి అనమాట. చూద్దాం మరి లోపల ఎలా ఉందో పరిస్థితి. పిల్లల్ని వేసుకొని వచ్చాము. ఇంకా అటు తీయాలా ఇటు తీయాలా వీళ్ళని చూడాలా వీడియో తీయాలా అర్థం కావట్లా. సో లెట్స్ సీ. సో మనం ఇవాళ యాపిల్ ప్లకింగ్కి వచ్చామని చెప్పాను కదా. సో లోపలికి వచ్చి చూస్తే కళ్ళు చెదిరిపోయే కలర్లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం రెడ్ కలర్లో యాపిల్స్ మెరిసిపోతున్నాయి. టేస్ట్ సంగతికి వస్తే నేను ఆల్రెడీ ఒక టేస్ట్ చూసాను, మీ అందరికి చూపించకుండానే. సో ఇప్పుడు మీ అందరికి చూపించేలాగా మళ్ళీ టేస్ట్ చూస్తా. చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా, హెల్దీగా, ఏమి కెమికల్స్ వేయకుండా చెట్టు మీద డైరెక్ట్గా కోసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. రకరకాల వెరైటీస్ ఉన్నాయి. జోనా గోల్డ్ అని, ఎల్ స్టార్ అని. సో ఎల్ స్టార్ వచ్చేసి మన పిండి యాపిల్స్ లా ఉంటాయి కదా, అలా ఉంది టేస్ట్. జోనా గోల్డ్ వచ్చేసి కొంచెం స్ట్రాంగ్ యాపిల్స్ ఉంటాయి కదా, కొంచెం కసకసలు ఆడుతుంటాయి తింటుంటాయి. సో అలా యాపిల్స్ అనమాట ఇవి. సైజ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా పెద్ద పెద్దగా ఉన్నాయి సైజు. కేజీ వచ్చేసి 2 euros. మన కిలోకి నాకు తెలిసి 4 వస్తాయి అనుకుంటా వీళ్ళ సైజుకి వీటికి. సో షాపింగ్ మాల్కి దీనికి సేమ్ కాస్ట్, ఆల్మోస్ట్. కాస్ట్తో ప్రాబ్లం లేదు. పిల్లలు తిన్నంత బట్టికి తినొచ్చు, కోసుకోవచ్చు. సేమ్ కాన్సెప్ట్ మీ అందరికీ తెలిసిందే. సో ఈ విషయానికి వస్తే, చెట్టు మీద యాపిల్స్ విషయానికి వస్తే కింద నుంచి పై దాకా నిండుకుండలాగా కాసినాయి ప్రతిదీ కూడా. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మీరు ఒక్కసారి చూడొచ్చు, ఒక లుక్ వేయండి నాతో పాటు. ఇంత పొడుగు, దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందా? 1/2 కిలోమీటర్ ఉన్నా ఆశ్చర్యం లేదు. సో ఇలాగ మనకి ఒక 15 to 20 లైన్స్ ఉన్నాయి. పేర్, యాపిల్ వెరైటీస్. ఇంకొక ఫ్రూట్ ఏదో ఉంది యాక్చువల్గా, అదేంటిదంటే కివీ బేర్ అంట. సో అది కూడా చిన్న చిన్నగా కొంచెం పచ్చి యాపిల్ టేస్ట్లో ఉన్నాయి. అది కూడా టేస్ట్ అదిరిపోయింది. సో మనకి గ్రీన్ యాపిల్స్ కావాలంటే గ్రీన్ యాపిల్స్ కోసుకోవచ్చు, రెడ్ యాపిల్స్ కావాలంటే రెడ్ యాపిల్స్ కోసుకోవచ్చు, పండిని కావాలంటే పండని కావాలంటే పండని, ఎలాంటివి కావాలంటే అలాంటివి కోసుకోవచ్చు. సో మనకు ఒక కవర్ ఇచ్చారు, తగిలిచ్చారు. సో ఆ కవర్ వచ్చేసి ఇది. ఎంట్రీలో మనకు కవర్ ఇచ్చేసారు. సో ఈ కవర్లో మనకి కావాల్సినన్ని కోసుకోవచ్చు. అన్నీ మిక్స్ చేసి తెచ్చుకోవచ్చు అంట. ఎందుకంటే ప్రతిదీ కిలో 2 euros కాబట్టి ప్రాబ్లం లేదు. సో కొన్ని పిండి యాపిల్స్, కొన్ని గట్టి యాపిల్స్, కొన్ని కివీ బేర్. సో అవన్నీ కోద్దాం మరి. రండి మరి నాతో పాటు కోద్దురు. సో మనం దీంతో స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి అయితే మనకి ఎలా కొయ్యాలో కూడా వాళ్ళు గైడ్ చేశారు. యాపిల్ని ఇలా లిఫ్ట్ చేసి ఇలా టర్న్ చేసి కొయ్యాలంట. సో మనకు ఒక యాపిల్ వచ్చేసింది. చెట్టు మీద యాపిల్ ఫస్ట్ టైం ఈ ఫామ్లోనే కోస్తున్నాను నేను. సో ఫస్ట్ వన్. సో ఇక్కడ యాపిల్స్తో పాటు వచ్చేసి మనకి ఇవి కివీ బేర్ అంట. చిన్న చిన్నగా ఉన్నాయి ఫ్రూట్స్. టేస్ట్ అయితే భలే ఉన్నాయి అబ్బా. పచ్చి యాపిల్ టేస్ట్ ఉంటుంది కదా, అలా ఉన్నాయన్నమాట టేస్ట్. సో ఇక్కడ వాళ్ళ డాడీ వేద అసలు మామూలుగా చేయట్లేదు, హడావిడి. సో బాగున్నాయి టేస్ట్ అయితే. నేనైతే దీన్ని చూశాను. ఇవి చాలా చిన్న చిన్నగా కొంచెం చెర్రీ ప్లకింగ్ చూసాం కదా మనం. సో చెర్రీస్ లాగానే కాసాయి, కానీ చెర్రీస్ కాదంట. సో దీన్ని కివీ బేర్ అంటారంట. చూసారు కదా, బాగున్నాయి.
ఏమైంది, నచ్చాయా నీకు అవి? నీకు యాపిల్స్ కంటే అవి నచ్చాయా? యాపిల్స్ నచ్చాయా? అవేంటివి నువ్వు తినేయి? సెవియా, దీస్ ఆర్ సో గుడ్. ఓకే, ఈ కవర్లో వేసేసాయి. సో వేదాకు వచ్చేసి కివీ బేర్ బాగా నచ్చాయంట. సో నేను చిన్న యాపిల్స్ తింటా అని ఏడుస్తుంది. సో ఇప్పుడే చెప్పాను అవి చిన్న యాపిల్స్ కాదు, కివీ బేర్ అని. బ్లూ స్కై, కింద రెడ్ యాపిల్స్, ఏమన్నా ఫీల్ అసలు ఎంత బాగుంది కదా. చక్కగా యాపిల్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ఇక్కడే తినేసేయచ్చు. చూడు ఎన్ని యాపిల్స్ ఉన్నాయి కదా. ఒక చెట్టుకి ఎన్ని ఉంటాయి రా యాపిల్స్ వీటిలో? ఒక్కొక్క చెట్టుకి ఎన్ని ఉంటాయి అంటావు కదా? ఒక్కొక్క చెట్టుకి ఎన్ని ఉంటాయి అంటావు? ఇందులోనా? ఆ పైన నుంచి కిందకి ఎన్ని యాపిల్స్ ఉంటాయంటావు? ఒక 50 ఉంటాయా? అవును. దిగేదేనా కొనేదా అన్న? ఏదో ఒకటి కానీ ఫ్లవర్స్ అయితే ఇక్కడికి వస్తే ఇంక వాళ్ళకి కళ్ళు తిరిగి ఇంకంతే గిలగిలగిలగిలా కొట్టేసుకుంటారేమో ఇన్ని యాపిల్స్ చూసి. నేను లక్కీగా యాపిల్ లవర్ కాదు కాబట్టి నాకు అంత ఎగ్జైట్మెంట్ లేదు. మా పాప యాపిల్ లవరు. సో ఇది వచ్చేసి దీనికి యాపిల్స్ అంటే పిచ్చి పిచ్చి కదా. బాగుందా? నీకు గ్రీన్ యాపిల్ నచ్చిందా, రెడ్ యాపిల్ నచ్చిందా?
స్వీట్గా ఉన్నాయా? ఓహో, అది స్వీట్ ఉందా వగరుగా ఉందా? అది కూడా స్వీట్ ఉందా? గుడ్ గర్ల్. అవునా? ఓకే, మరి పేర్ చూద్దామా ఎలా ఉన్నాయో టేస్ట్. సరే, లెట్స్ గో టు పేర్. చూడటం అయిపోయింది. రకరకాల వెరైటీ యాపిల్స్ చూసాం కదా. ఇది వచ్చేసి పీర్ అన్నమాట. సో ఇది కూడా కొంచెం టేస్ట్ వచ్చేసి కొంచెం యాపిల్ కాలే కానీ జామకాయ యాపిల్ కాంబినేషన్ లా అనిపిస్తుంది మనకైతే, నాకు పర్టికులర్గా. సో ఇది వచ్చేసి పెద్దగా ఉన్నాయి పీర్, కొంచెం ఓవర్ రైప్ అయినాయి అనిపిస్తుంది నాకు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడటానికి ఇలా ఉంది కానీ టేస్ట్ చాలా బాగుంటాయి. సో మనం కొన్ని యాపిల్స్ కోసాము, కొన్ని పీర్ కోసాము. ఇవన్నీ తీసుకెళ్ళి బిల్లు వేయించుకుంటే కొన్ని దాన్ని ఏమంటారు, కివీ బేర్. సో కివీ బేర్ కొన్ని కోసుకుందాం కంపల్సరీగా, ఎందుకంటే వీటన్నిటిలో కొంచెం అవే సవర్గా కొంచెం స్వీట్గా బాగున్నాయి టేస్ట్. సో ఇది వచ్చేసి పీర్ అన్న, చూసారు కదా. నాతో పాటు పీర్ తోట కూడా చూద్దరు వచ్చేసండి మరి. సో ఈ 2 లైన్స్ మొత్తం పీర్ తోట ఉంది. మధ్యలో ఒక 2 లైన్స్ మళ్ళీ యాపిల్స్ ఉన్నాయి, మళ్ళీ పీర్ అలా ఉన్నాయన్నమాట. సో ఈ చెట్టు కూడా బాగా కాస్తుంది పీర్. ఒక్కొక్క చోటే అక్కడైతే ఒక 10 ఉన్నాయి అనుకుంటా ఒకటేసారి ఈ యాంగిల్లో చూపిస్తే. సో బాగా కాసాయి అనమాట పీర్ కూడా. కానీ మనం పీర్కి అయితే కొంచెం లేట్ అనుకుంటా ఇది సీజన్, యాపిల్కి మాత్రం కరెక్ట్ సీజన్. అందుకని పీర్ కొంచెం కలర్ షేడ్ అవుట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి పీర్. కలర్ షేడ్ అవుట్ అయినా టేస్ట్ మాత్రం తక్కువేం లేదు, బాగానే ఉన్నాయి. పీర్ కూడా టేస్ట్ బాగుంది. ఇది వచ్చేసి ఫుల్గా గ్రీన్ యాపిల్ అనమాట. మరి ఇది అంటే దీని హార్వెస్టింగ్ టైం ఎక్కువ పడుతుందో లేకపోతే ఇది లేట్గా వేసిన ప్లాంట్ మనకు తెలీదు. బట్ అన్నీ రెడ్ ఉంటాయి, అక్కడక్కడ కొంచెం గ్రీన్ కలర్ ఉన్నాయి, కొన్ని మేబీ వెరైటీ డిఫరెంట్ ఏమో. సో ఇది వచ్చేసి కొంచెం ఆకులు ఎక్కువ కాయలు తక్కువ కనిపిస్తున్నాయి వేరే వాటితో పోలిస్తే. సో ఇదొక వెరైటీ. ఈ లేని అన్ని వెరైటీస్ కలిపి ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సో ఎందుకంటే ఇదొక వెరైటీ, ఇది కొంచెం షిమ్లా యాపిల్ పింక్ లేడీ టైప్లో ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకొక వెరైటీ గ్రీన్. సో అట్లా అన్ని వెరైటీస్ కలిపి ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈ లేను. మళ్ళీ వచ్చేసి ఇక్కడ గ్రీన్ వచ్చింది. హే బేబీ, యాపిల్స్ మొత్తం బాగా నచ్చినాయా? ఎందుకు? యాపిల్స్ మాట వింటున్నాయా? అయ్యో, వెళ్లే ముందు బై బై చెప్పాలి కదా. ఇవి వచ్చేసి బిల్లింగ్ ఎంచుకోవడానికి వెళ్తాం మేము. సో అదనమాట సంగతి. మ్యాచింగ్ అవుట్ఫిట్ కవర్ ఇచ్చారు. సో అది పరిస్థితి. చలో బాయ్. కాదు మంచిగా పెట్టు. ఓయ్
దట్స్ ఇట్. చూసారు కదా, మరి ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.